నమో వెంకటేశాయ. రామం రాజశిఖామణిం రఘుపతిం దేవారిదర్పాపహం లోకానాం హితకారిణం గుణనిధిం కారుణ్యపుణ్యోదయం ముక్తా విద్రుమరత్నశోభితతనుం సౌందర్యహస్తాంబుజం కౌసల్యాతనయం భజామి సతతం శ్రీజానకీనాయకం. మణిమయాలంకృతమైనటువంటి శరీరము గలవాడు, సమస్త లోకమునకు శ్రేయస్సును చేకూర్చువాడు, జానకీ వల్లభుడు, కౌసల్యానందనుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 262వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి కలిగనిదే నాకు కైవల్యము అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అహంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం
सप्तविंशाष्टाविंश सर्गयोः श्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तविंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। अनन्यभावामनुरक्तचेतसं त्वया वियुक्तां मरणाय निश्चितां नयस्व मां साधु कुरुष्व याचनां न ते मयातो गुरुता भविष्यति। సీతాదేవి తాను రామచంద్రమూర్తితోటి వనవాసానికి వచ్చి తీరుతాను అని చెప్పి తన అభిప్రాయాన్ని అందులో ఉన్నటువంటి ఆ యుక్తిని చక్కగా తెలియజేసి, రామచంద్ర నీయందు మాత్రమే మనస్సు లగ్నమై మరి ఏ ఆలోచన కూడా లేనటువంటి నేను త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం, నీ నుండి విడివడినట్లయితే, నీవు కనుక నన్ను విడిచిపెట్టి వెళ్ళినట్లయితే ఇంకా మరణించడమే నాకు శరణ్యము, మరణమే గతి. కావున మాం నయస్వ, నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళవయ్యా. యాచనాం సాధుకురుష్వ, నేను ఇంతగా బ్రతిమిలాడుతుంటే నేను అడిగేటటువంటి నా కోరికను, నా యాచనను నీవు చక్కగా నెరవేర్చవయ్యా. అతః మయా తే గురుతా న భవిష్యతి, నీకు నన్ను తీసుకువెళ్ళడం తప్ప ఇంకే భారము కూడా నీకు ఉండదు, నా వల్ల నీకు ఏ కష్టము కూడా కలగదు. అతః ఇందువలన, అందువలన అని అంటున్నది. అందువలన అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, కేవలము నా వల్ల నీకు భారం కలగదు అని చెప్పడం ఒకటే ఉద్దేశ్యం కాదు. ఇంతకుముందు చెప్పినటువంటి కారణములు ఏవైతే ఉన్నాయో ఈ కారణములన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని, అందువలన ఏమిటి, ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయ నదే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయ అని ఇంతకుముందు ఆ శ్లోకాల్లో అనుకున్నాం కదా. పండ్లు దుంపలు తింటూ జీవిస్తానయ్యా, నీకు ఏమాత్రమో దుఃఖం కలిగించను. వనవాసానికి వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా అయితే, అంటే నీతో పాటు వస్తున్నాను అనే ఎంత ఆనందం నా మనస్సులో ఉంటుందో, వనవాసం పూర్తయ్యే వరకు కూడా అదే విధంగా ఉంటాను తప్ప విక్రియం అంటే నాలో మార్పు అనేదే ఉండదు. కావున నేను కష్టపడతాను అని కాకుండా నాది ఇది నా కోరికగా నీవు భావించి నా ప్రార్థనను ఆలకించి నన్ను కూడా వనవాసానికి తీసుకువెళ్ళవయ్యా అని అంటే, తథా బ్రువాణామపి ధర్మవత్సలో నచస్మ సీతాం నృవరో నినీషతి
ఉవాచ చైనాం బహుసన్నివర్తనే వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి. సీతాదేవి ఇంతగా చెప్పినప్పటికీ కూడా, ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ రామచంద్రమూర్తి యొక్క ఆలోచన మాత్రం ఈ విధంగా ఉన్నది. ఈమె నాతో రావాలి అనే ఆలోచనతోటి, నాతోటే ఉండాలి అనేటువంటి కోరికతోటి కలగబోయేటటువంటి కష్టములను ఏమాత్రము లెక్కించటం లేదు. కానీ ఇప్పుడు ఈ ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ కష్టాలు పడితే సుకుమారవతి ఈమె తట్టుకోగలుగుతుందా అని చెప్పి అనుకుని, ధర్మవత్సల, ధర్మము ఎందే ప్రేమ కలిగినటువంటి వాడు, అదేవిధంగా తాను సుఖముగా చూసుకోవలసినటువంటిది అయిన తన భార్యను కష్టపెట్టడము ధర్మము కాదు అని చెప్పి అనుకున్నటువంటి వాడు, అంటే ఇతరుల యొక్క కష్టాన్ని సహించలేనటువంటి వాడైన నృవరహ, నరపుంగవుడు, మానవశ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీరాముడు తథా బ్రువాణాం సీతాం, ఈ విధంగా పరిపరి విధాలుగా తాను కూడా వనవాసానికి వస్తాను అని ప్రార్థిస్తున్నటువంటి సీతను నచస్మ నినీషతి, ఆమెను తీసుకువెళ్ళాలి అనే ఆలోచన నేతుం నేచ్ఛతి, తీసుకువెళ్ళడానికి రామచంద్రమూర్తికి మాత్రం ఇష్టము కలగటం లేదు. ఎందుకని ఇష్టం కలగటం లేదు? ఆమె కష్టపడుతుంది అని చెప్పి ఈయనకు ఇష్టం కలగటం లేదు. ఏనాం సన్నివర్తనే, ఏనాం ఈ సీతాదేవిని సన్నివర్తనే, తనతో పాటు వనవాసానికి బయలుదేరింది కదా మరి ఈమె, కావున ఆమెను మరల్చడానికి, ఆమెను ఆపటానికి వనే వాసస్య దుఃఖితాం ప్రతి, వనవాసంలో కలిగేటటువంటి దుఃఖముల గురించి, వనవాసంలో పడవలసినటువంటి కష్టముల గురించి, వనవాసంలో రాబోయేటటువంటి అపాయముల గురించి బహు ఉవాచ, ఇంకా చాలా చెప్పటం ప్రారంభించాడు. చాలా రకాలుగా చెప్పారట. ఏమేమో నీతో ఉంటేనే నాకు స్వర్గము, నువ్వు లేకపోతే నాకు స్వర్గం కూడా అవసరం లేదు అని, నీతో నేను సుఖముగా ఆ వనవాసంలో విహరిస్తాను అని చెబుతుంటే, పాపం సీతాదేవి వనవాసంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా, ఆ అపాయాలను బహుదోషాన్ని అరణ్యాని అని అంటారు. అరణ్యములో ఎన్ని అపాయాలు ఉంటాయో, ఎలా వస్తాయో, ఎన్ని కష్టములు ఉంటాయనేది చెప్పలేం, లెక్కించలేం, అంతగా ఉంటాయి. మరి అవన్నీ తెలియనటువంటి సీతాదేవి నాతో రావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మాత్రమే ఇలా మాట్లాడుతున్నది. పాపం ఎంత అమాయకురాలు ఈమె. అసలు అక్కడ కలగబోయేటటువంటి కష్టముల గురించి ముందు ఈమెకు తెలియజేస్తే గాని ఈమె యొక్క నిర్ణయం మారదు అని చెప్పి తనతో పాటు బయలుదేరుతున్నటువంటి సీతాదేవి యొక్క నిర్ణయాన్ని మార్చడానికి, ఆమెను ఆపటానికి అడవిలో కలగబోయేటటువంటి ఆ అపాయమన్నిటినీ కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే రాముడు ధర్మవత్సలుడు, అంటే ధర్మంగా తాను ఎవరినైతే పరిపాలించాలో వారి యందు వాత్సల్య భావన కలిగినటువంటి వాడు. అంటే ఏమిటి? వారు ఏదైనా కాస్త తేడాగా మాట్లాడినప్పటికీ, వాళ్ళు మరొక రకంగా చేస్తాను అని అన్నప్పటికీ కూడా వారిని సరిదిద్ది వారికి నచ్చజెప్పి సరైనటువంటి మార్గంలో ఉంచడంలో గొప్పవాడు అని అర్థం. అందుకనే ఇక్కడ సీతాదేవి అడవిలో కలిగే కష్టములు తెలియకే విధంగా మాట్లాడుతున్నది. కావున ఆమెకు ఆ కష్టములు ఏమిటో తెలియజేసినట్లయితే ఆమెలో మార్పు వస్తుందేమో, ఆమె తనతో పాటు బయలుదేరటం ఆపుతుందేమో, తనతో పాటు రాకుండా ఉంటుందేమో అని చెప్పి రామచంద్రమూర్తి ఆ అడవిలో ఉన్నటువంటి కష్టాలను తెలియజేయబోతూ ఉన్నాడు. తథా బ్రువాణామపి ధర్మవత్సలో నచస్మ సీతాం నృవరో నినీషతి ఉవాచ చైనాం బహుసన్నివర్తనే వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి. ఇలాగా 27వ సర్గలో సీతాదేవి తాను రామచంద్రమూర్తితో వస్తాను అని చెప్పి చక్కగా యుక్తితోటి, అదేవిధంగా తనకు చిన్నప్పుడు ఒక బ్రాహ్మణోత్తముడు తన చెయ్యి చూసి, చేతిలో ఉన్నటువంటి రేఖలు చూసి చెప్పినటువంటి విషయాన్ని, ఒకానొక భిక్షిణి తన తల్లి వద్ద చెప్పినటువంటి విషయాన్ని, అదేవిధంగా రామచంద్రమూర్తి శివధనుర్భంగాన్ని
శివధనుని భంగం చేసే సమయంలో, ధనస్సుని ఎక్కుబెట్టే సమయంలో రామచంద్రమూర్తే ధనస్సుని ఎక్కుబెట్టాలి. అలా కనుక జరిగినట్లయితే దేవతలారా, మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ మీకోసమని నేను వనవాస దీక్ష చేస్తాను అన్నటువంటి విషయాన్ని, ఈ విధమైనటువంటి తన యొక్క కోరికలను, అదేవిధంగా ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తిని ఆయనతోటి స్వామి వనవాసం చేయాలని ఉంది నాకు అని కోరినటువంటి కోరికను రాముడు అలాగే అన్నటువంటి విషయాన్ని వీటినన్నిటినీ కూడా గుర్తు చేస్తూ, ఇంతే కాదయ్యా, వనంలో అనేకమైనటువంటి సౌందర్యభరితమైన ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి శోభలు ఎన్నో ఉంటాయి. వాటినన్నింటినీ తిలకిస్తూ అక్కడ ఉన్నటువంటి కొలనంలో జలకాలాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ నదీ తీరములలో మనిద్దరం కూడా విహరిస్తూ 14 సంవత్సరములు కాదు 1,00,000 సంవత్సరములైనా సరే నేను హాయిగా ఉండగలుగుతాను అని చెప్పి నన్ను తీసుకువెళ్ళవయ్యా అని సీతాదేవి చెబితే రామచంద్రమూర్తి మాత్రం నినీషతి, ఆమెను తీసుకువెళ్ళడానికి రాముడికి ఇష్టము లేదు. ఎందుకు ఇష్టము లేదు అంటే ఆమెడికి కష్టం కలుగుతుంది కావున ఆ కష్టములేమిటో తెలియజేస్తున్నాడు 28వ సర్గలో. అథ 28 సర్గః స ఏవం బ్రువతీం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సలః ననేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాన్ని చింతయన్. వనవాసంలో ఉన్నటువంటి దుఃఖాలేమిటో, కష్టములేమిటో సీతాదేవికి తెలియజేస్తున్నాడు ఇలాగా. ధర్మజ్ఞ, అందుకని ఈ సర్గ కూడా చూడండి, ధర్మజ్ఞ అని మొదలుపెట్టాడు. భార్య అడిగింది కదా అని చెప్పి ఆమెను కష్టాల్లోకి తొయ్యటం అనేది ధర్మము కాదు అని. అంతేకాదు, తన తండ్రి దశరథ మహారాజు రాముడు కైకేయి కోరినటువంటి కోరిక మేరకు రాముడికి వనవాసాన్ని విధించాడు. మరి తనకు విధించినటువంటి వనవాసాన్ని తన భార్యకు విధించడం అనేది అది ధర్మము కాదు అనుకున్నాడు రామచంద్రమూర్తి. తానంటే పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని పాటిస్తూ తన ధర్మం కోసం తాను వనవాసానికి వెళుతున్నాడు. కానీ తన భార్యను కూడా ఇందులో భాగస్వామిని చేసి ఆమెను కష్టపెట్టడం రామచంద్రమూర్తికి ఇష్టము లేదు. అందుకనే ధర్మజ్ఞ. ఎందుకు అంటే ధర్మం పాటించడం కోసం భర్త తాను కష్టపడాలి, కానీ తన ధర్మం కోసం అని చెప్పి భార్యను కష్టపెట్టకూడదు అని చెప్పి అన్నారు. తాను కష్టపడి అయినా సరే భార్యను సుఖపెట్టాలి, కానీ భార్యకు లేనటువంటి కష్టాన్ని, తన కష్టాన్ని భార్యకు ఆపాదించకూడదు అని చెప్పి అన్నారు. అందుకనే అక్కడ రామచంద్రమూర్తి ఈ ధర్మములన్నీ కూడా తెలిసినటువంటి వాడు కావుననే ఇక్కడ వాల్మీకి మహర్షి ధర్మజ్ఞ, ధర్మమును ఎరిగినటువంటి వాడు, తన కష్టమును తన ధర్మమును తాను పాటించాలి తప్ప తన ధర్మం కోసం ఇతరులను కష్టపెట్టకూడదు అనే ధర్మం తెలిసినటువంటి వాడు. ధర్మవత్సల, ఇంతకు ముందు కూడా అనుకున్నాం మనం, ధర్మము కోసమైనా సరే ఇతరులను కష్టపెట్టడం ఇష్టం లేనటువంటి వాడు. ఇలాగా అలాగే ధర్మము కోసం ఎంత పనైనా సరే తాను చెయ్యటానికి సిద్ధపడేటటువంటి వాడు. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరినటువంటి ధర్మమూర్తి సహా ఆ శ్రీరాముడు వనే దుఃఖాన్ని చింతయన్. సీతాదేవి తనతో పాటు వస్తాను అని చెప్పి ఆమె చెబుతూ ఉంటే రామచంద్రమూర్తికి మాత్రం వనంలో కలగబోయేటువంటి దుఃఖములే మనస్సులో మెదులుతూ ఉన్నాయి. ఇంత సుకుమారవతి అంతఃపురంలో పెరిగినటువంటి సీతాదేవి వనంలో దుఃఖాలు అనుభవించగలదా అని అనుకుంటూ ఏవం బ్రువంతీం సీతాం నేతుం బుద్ధిం నకురుతే. ఈ విధంగా బ్రువంతీం మాట్లాడుతున్నటువంటి సీత అంటే రాముడిని సహించలేక తనతో పాటు వస్తాను అని, రాముడితో పాటు ఆనందంగా వనంలో విహరిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆ సీతాదేవిని నేతుం, తనతో పాటు వనవాసానికి తీసుకువెళ్ళడానికి బుద్ధిం నకురుతే, ఆయన యొక్క మనస్సు అంగీకరించడం లేదు. ఎందుకు అంటే ఆమె కలిగే కష్టములని మనసులో తలుచుకుంటూ ఉన్నాడు. ఆ కష్టములు సీతాదేవికి కష్టం కలిగితే మాత్రం రామచంద్రమూర్తి ఏమాత్రము సహించలేడనమాట. అందుకనే ఆ అనురాగముతోటి, ఆ సీత మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆమెను కష్టపెట్టకూడదు, తాను మాత్రమే తనకు విధించినటువంటి ఆ వనవాసం తాను మాత్రమే అనుభవించాలి తప్ప అది సీతాదేవికి ఆపాదించకూడదు అనే ధర్మం ఎరింగిన రామచంద్రమూర్తి సీతాదేవి ఎన్ని రకాలుగా చెబుతున్నప్పటికీ ఆమెను తీసుకువెళ్ళడానికి మాత్రం ఈయన యొక్క బుద్ధి అంగీకరించటం లేదు.
దాంతో సాంత్వయిత్వా పునస్తాం తు బాష్పదూషితలోచనాం నివర్తనార్థ ధర్మాత్మా వాక్యమేతదు వాచః. సాంత్వయిత్వా అంటే సీతాదేవిని ఊరడిస్తున్నాడు, సర్ది చెబుతూ ఉన్నాడు, ఆవిడకు నచ్చ చెబుతూ ఉన్నాడు. ఇలాగా ధర్మాత్మ ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరాముడు బాష్పదూషితలోచనాం, సీతాదేవి అడుగుతూ ఆమె యొక్క కళ్ళ వెంట నీరు వస్తూ ఉన్నది. ఎందుకంటే రాముడు తనని వనవాసానికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడతాడా అని ఆమెకు కూడా నమ్మకం కుదరటం లేదు. పైగా రామచంద్రమూర్తి సానుకూలంగా కనీసం ఊగని అని కానీ ఆ అని కానీ అనడం లేదు. అంటే ఏమిటి, సీతాదేవి ఏది చెప్పినా వెంటనే అంగీకరించేటటువంటి రామచంద్రమూర్తి సీతాదేవి ఇన్ని చెబుతున్నప్పటికీ కూడా ఆయన ఏమీ కూడా సానుకూలంగా స్పందించకపోయేటప్పటికీ సీతాదేవికి కళ్ళ వెంట నీరు వస్తూ ఉన్నది. ఈ విధంగా బాష్పదూషితలోచనాం, కళ్ళ నిండా కూడా నీటితోటి ఉన్నటువంటి తాం ఆ సీతాదేవిని సాంత్వయిత్వా ఓదార్చి, సీత ఊరుకో, బాధపడకు అని చెబుతూ ఆమెను చక్కగా నిమిరి ఓదార్చి పునః నివర్తనార్థే ఓదార్చాడు. ఓదార్చిన తర్వాత మరలా రామచంద్రమూర్తి నివర్తనార్థే ఆమెను వనవాసానికి రాకుండా ఆపటం కోసం, ఆమె వనవాసానికి రావడానికి చేసే ప్రయత్నమును మానే విధంగా ఏతత్వాక్యం ఉవాచ, ఇంకా ఈ విధంగా రామచంద్రమూర్తి చెప్పనారంభించాడు. సీతే మహాకులీనాసి ధర్మే చ నిరతా సదా ఇహాచరస్వ ధర్మం త్వం మాయధా మనసః సుఖం. సీత పవిత్రమైనటువంటి జన్మ కలిగినటువంటి దానా, అంతేకాదు మహాకులీన గొప్పదైనటువంటి వంశంలో ఉద్భవించినటువంటి దానా, గొప్పదైనటువంటి వంశంలో గొప్పదైన వంశంలో పెరిగినటువంటి దానా. అంటే జనక మహారాజు యొక్క వంశం, జనక మహారాజు కదా సీతాదేవి యొక్క తండ్రి. అటువంటి గొప్పదైన వంశానికి చెందినటువంటి దానా మహాకులీన. సదా ధర్మేచ నిరతా అసి, నువ్వెప్పుడూ కూడా ధర్మం ఆచరించడం ఎందే ఆసక్తిని కలిగి ఉంటావు. నువ్వు నాతో రావటం కూడా అది ధర్మపరంగానే ఉన్నది, నాతో రావటం కూడా ధర్మాన్ని ఆచరించడం కోసమే నీవు అడుగుతున్నావు. ఆ విషయం నాకు తెలుస్తున్నది. అంటే ఏమిటి, ఆమె చెప్పినటువంటి దాన్ని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడుతూనే ఈయన చెప్పదలుచుకున్నటువంటి దాన్ని ఆమెకు తెలియజేయటం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ధర్మేచ నిరతా అసి, నువ్వెప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తావు, ధర్మాన్ని ఆచరించడానికే నువ్వు ప్రయత్నిస్తావు. కానీ త్వం ఇహ ధర్మం ఆచరస్వ, ఆ ధర్మమేదో ఈ అయోధ్యానగరంలోనే ఉండి ఆచరించు. నువ్వు ధర్మాన్ని ఆచరించడం కోసమే కదా నాతో పాటు వనవాసానికి వస్తానంటున్నావు, ధర్మం కోసమే కదా కష్టాలు పడతాను అని చెప్పి అంటున్నావు. ఆ ధర్మమేదో ఈ అయోధ్యానగరంలోనే ఉండి నీవు ఆచరించు. యథా మనసః సుఖం మాచరా. మరి సీతాదేవి అంటుంది, అదేమిటి స్వామి, మీరు వనవాసంలో కష్టపడుతూ ఉంటే నేను మాత్రము ఈ అంతఃపురంలో రాజభోగాలు అనుభవించమంటారా అని సీతాదేవి అంటుంది కదా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు రామచంద్రమూర్తి, మాచ మనసః సుఖం మాచరా. అంటే నీవు అయోధ్యానగరంలో ఉంటూనే వనవాస దీక్షలో ఏవేవైతే నువ్వు ధ్యానములు తపస్సులు పూజలు చేయదలుచుకున్నావో అవన్నీ కూడా అయోధ్యానగరంలో ఉంటూనే ఆ ధర్మములన్నీ ఆచరించు. నువ్వు అయోధ్యలో సుఖముగానో లేకపోతే ఇష్టం వచ్చినట్లుగానో ఉండమని నేను అంటలేదు. అలా ఉండవద్దు. అయోధ్యానగరంలోనే వ్రతోపవాస నియమ దీక్షలతోటి నీవు ఇక్కడే ఉండి ఆ ధర్మములన్నింటినీ కూడా పాటించు. అంతే తప్ప వనానికి వస్తారని మాత్రం అనవద్దు అని అంటున్నాడు. ఇక్కడ రాముని యొక్క ఉద్దేశ్యం సీతాదేవి చెబుతున్నటువంటి మాటల్లో కూడా ధర్మం ఉన్నది అని చెప్పి రాముడు అంగీకరిస్తున్నాడు. అయితే ఆ ధర్మాన్ని వనవాసానికి వచ్చి కాకుండా ఈ అయోధ్యానగరంలోనే నీవు నియమములను పాటిస్తూ ఆ ధర్మాన్ని ఆచరించు. అంతే తప్ప అయోధ్యానగరంలో ఉండమంటే ఎలా పడితే అలాగని ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పడం కూడా నా ఉద్దేశ్యము కాదు. అయోధ్యానగరంలోనే ఉంటూ వ్రతోపవాస నియమ దీక్షలను పాటిస్తూ నియమబద్ధమైనటువంటి జీవితంతో ఇక్కడే ధర్మమును పాటిస్తూ జీవించు సీత,
వనవాసానికి మాత్రం రావద్దు అని అంటున్నాడు. అంటూ అదేంటి స్వామి, ఏమిటి కారణం అంటావేమో, నువ్వేదో వనవాసం అంతా చాలా సుఖంగా ఉంటుంది, ఉద్యానవనంలో విహరించడం, అందులోనూ ప్రియుడైనటువంటి భర్తతో విహరించడం అనేది అది చాలా ఆనందదాయకము అని మాత్రం అనుకుంటున్నావు. కానీ వనంలో విహరించడం ఎంత కష్టమో, వనంలో అసలు నడవడం ఎంత కష్టం అనేది కూడా చెబుతూ, సీతే యథా త్వాం వక్ష్యామి తథా కార్యం త్వయా బలే వనే దోషా హి బహవో వదతస్తాన్ని బోధమే. ఎందుకంటే సీత, నాకు వనవాసం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ధర్మాన్ని పాటించడం కోసం నేను ఏ విధంగా అయినా సరే ఆ వనవాసాన్ని ఆచరించగలను. పైగా యుద్ధ విద్యలవన్నీ నేర్చుకోవటం ద్వారాను, విశ్వామిత్రునితోటి ఆ చిన్న వయస్సులో వనవాసము అంటే ఆ విశ్వామిత్రులో వనంలో నడిచినటువంటి అనుభవం కూడా రామచంద్రమూర్తికి చిన్నప్పుడే ఉంది కదా. కావున విశ్వామిత్రుడితోటి యాగ సంరక్షణం కోసం వెళ్ళినప్పుడు ఆ మిథిలానగరం వరకు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ అడవులలో తిరిగినటువంటి అనుభవం కొంత నాకు ఉన్నది. కానీ చిన్నప్పటి నుండి కూడా కష్టమనేది తెలియకుండా అంతఃపురంలో పెరిగినటువంటి నీవు ఈ కష్టాన్ని భరించలేవు అని అంటూ, అబలే, సున్నితమైనటువంటి శరీరము, సున్నితమైనటువంటి హృదయము కలిగినటువంటి సీత, త్వాం యథా వక్ష్యామి, నేను ఏ విధంగా అయితే చెబుతున్నానో, నీకు నేను ఏం చెబుతానో, తథా త్వయా కార్యం, నువ్వు ఆ విధంగా చెయ్యి. నువ్వు చెబుతున్నటువంటి దాంట్లో కూడా ధర్మం ఉన్నది, అయితే ఆ ధర్మాన్ని నేను చెప్పినట్లుగా చెయ్యి. తథా త్వయా కార్యం, నేను చెప్పినట్లుగానే నీవు చెయ్యాలి. అలా చేస్తేనే యోగ్యంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఎందుకు అంటే వనే దోషాః బహవః హి, వనంలో అనేకమైనటువంటి దోషములు అంటే కష్టములు, అపాయములు ఎన్నో ఉన్నాయి. వదతః మే తాన్ నిబోధ, అవన్నీ నీకు తెలియక నాతో పాటు వనంలో విహరిస్తాను అని చెప్పి అంటున్నావు. విహరించడం అనుకుంటున్నావేమో, అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ అపాయాలను నువ్వు తట్టుకోలేవు. ఎందుకు అంటే అబలే, నీవు చాలా సున్నితమైనటువంటి దానివి. ఆ వనవాస కష్టములను ఓర్చుకోదగినటువంటి బలము నీకు లేదు. నీ శరీరానికి కానీ నీ మనసుకు కానీ అంతటి బలం అనేది నీకు లేదు. కావున అబలే, సున్నితమైనటువంటి సీత, నేను ఏది చెబుతానో నువ్వు అదే చెయ్యి. ఎందుకంటే నేను ఆ వనవాస కష్టాలను తెలియజేస్తున్నాను విను అంటూ, వదతః మే తాన్ నిబోధ, నేను చెప్పబోయేటువంటి విషయములను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటినే నీవు పాటించాలి. ఎందుకంటే బహుదోషాని అరణ్యాని అని అన్నట్లుగా అడవిలో అనేక కష్టాలు, అపాయాలు ఉన్నాయి అని అంటూ, సీతే విముచ్యతామేష వనవాసకృతామతి బహుదోషం హి కాంతారం వనమిత్య విధీయతే. ఇంకా అంటున్నాడు, సీత, నువ్వు వనము అంటే ఉద్యానవనము అని అనుకుంటున్నావు. వనము అంటే కాస్త చెట్లు ఉంటాయి, అదేవిధంగా పూస్తూ ఉంటాయి, పిల్లగాలులు వస్తూ ఉంటాయి, చల్లని ఆ తెంపరలు, ఆ నదుల యొక్క తరంగముల నుండి వచ్చే చల్లని తెంపరలు వస్తూ ఉంటాయి, చక్కటి సుగంధం వెదజల్లుతూ ఉంటాయి అని ఈ విధంగా నీవు ఏదో రాజాంతఃపురముల చుట్టూ ఉండేటటువంటి ఉద్యానవనములు ఎలా ఉంటాయో అలాగా ఆ అడవిలో కూడా అలా ఉంటుంది అని చెప్పి నీవు అనుకుంటున్నావు. కానీ సీత, వనవాసకృత, అరణ్యంలో నివసించడానికి నీవు ఏదైతే సిద్ధపడ్డావో, ఏషామతి, నీ ఆలోచన ఏదైతే ఉన్నదో, విముచ్యతాం, ఆ ఆలోచన విడిచిపెట్టు. వనవాసం చేయటం కోసం ఏదైతే నువ్వు నిర్ణయించుకుంటున్నావో, చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నావో, ఆ బుద్ధిని విరమించుకో. ఎందుకు అంటే కాంతారం వనం, వనం అంటే కేవలం ఉద్యానవనం కాదు. మన అంతఃపురం చుట్టూ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ఉద్యానవనంలాగా ఉండదు. కాంతారం అని అంటున్నాడు. కాంతారం అంటే కస్య సుఖస్య అంతం రుచ్యతి గచ్చతి ఇది కాంతారం. ఎక్కడైతే సుఖం అనేది ఉండదో దానిని కాంతారం అని అన్నారు. కాంతారం వర్త్మదుర్గమం అని కూడా
అమరం చెబుతున్నది. కావున ఎక్కడైతే సుఖమనేదే ఉండదో, ఎక్కడైతే సుఖానికి అంతం అంటే సుఖమనేది కనిపించదో, సుఖమనేది లోపించేస్తుందో, దుఃఖమనేది కలుగుతుందో దానినే కాంతారము అని అన్నారు. కావున ఈ వనము అంటే ఉద్యానవనం కాదు మనం వెళ్ళేది, కాంతారం కష్టమును కలిగించేది, సుఖము ఏమాత్రము కూడా లేనటువంటిది ఆ వనము. బహుదోషం అనేకమైనటువంటి దోషములతో ఉన్నది, అనేకమైన కష్టములు అపాయములతో ఉన్నాయి. అన్ని కష్టములు ఏముంటాయి అని అంటే పాములు, క్రూర జంతువులు, ముళ్ళు, అదేవిధంగా అనేకమైనటువంటి దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచములు మొదలైనటువంటి రాక్షసులు మొదలైనటువంటి వారి యొక్క దుష్ట శక్తులు, ఇవన్నీ కూడా ఒకటేమిటి ఎన్ని తలుచుకున్నా సరే అన్ని అనేకమైనటువంటి కష్టములు వనవాసంలో కనిపిస్తూ ఉంటాయి. బహుదోషం ఇత్యభిధీయతే హి, నువ్వు వనము అంటే విహరించే వనం అనుకుంటున్నావు, ఉద్యానవనం అనుకుంటున్నావు, కాదు అది కాంతారం. కాంతారము అంటే కనుక సుఖము యొక్క అంతము, అంటే సుఖమనేదే లేనటువంటిది, కష్టములకు నిలయమైనటువంటిది, అనేకమైనటువంటి అపాయములకు స్థానమైనటువంటిది వనము అని చెప్పి అభిధీయతే చెబుతున్నారు కదా, పెద్దలు తెలియజేస్తున్నారు కదా. ఆ విషయం నీవు తెలియక ఏదో ఉద్యానవనంలో విహరిస్తాను అని అన్నట్లుగా ఆ దట్టమైనటువంటి దండకారణ్యంలో విహరించడానికి సిద్ధపడుతున్నావు. కావున ఏషామతి విముచ్యతాం, నీ యొక్క ఈ బుద్ధిని, ఈ ఆలోచనను దయచేసి విడిచిపెట్టు, మార్చుకో అని అంటూ హితబుద్ధ్యా ఖలు వచః మయైతదభిధీయతే సదా సుఖం నజానామి దుఃఖమేవ సదా వనం. సీత, నేను ఇదంతా కూడా నేను చెబుతున్నది నీ హితం కోసమే చెబుతున్నాను, నీ మంచి కోసమే నేను మాట్లాడుతున్నాను తప్ప నిన్ను తీసుకువెళ్ళడం భారం అనేది నా ఉద్దేశం కాదు. నిన్ను తీసుకువెళ్ళడం ఇష్టం లేక నేను మాట్లాడటం లేదు, నీకు కష్టం కలుగుతుందేమోననే బాధతోటి నీకు హితం చేకూర్చడం కోసమే మాట్లాడుతున్నాను అని. సీత, యయా మయా ఏతద్వచః హితబుద్ధ్యా అభిధీయతే, నేను ఈ మాటలన్నీ కూడా నీకు హితం కలగాలి అనే ఉద్దేశ్యంతో. హితము అంటే ఏమిటంటే ఇష్టము లేకపోయినప్పటికీ కూడా మంచిని చేసేది ఏదైతే ఉంటుందో దానిని హితము అని అంటారు. ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళు ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని ఇస్తూ ఉంటారు. ఆ ఔషధాన్ని స్వీకరించడానికి పిల్లలు ఏమాత్రము ససేమిరా ఇష్టపడరు, వాళ్ళు కాదు కాదు అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ ఔషధం అనేది ఆ పిల్లవాడికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆ పిల్లవాడికి ఔషధం అనేది హితాన్ని, మంచిని చేకూర్చుతుంది. కావున ఆ ఔషధాన్ని ఎలాగైనా సరే ఆ పిల్లాడికి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటారు. ఆ సమయంలో చెప్తారు, ఒరే ఇది వేసుకుంటే నీకు ఆరోగ్యం వస్తుందిరా, జ్వరం తగ్గుతుందిరా అని చెప్పి అనేక విధాలుగా ప్రాధేయపడి ఆ ఔషధాన్ని అతని చేత తినిపిస్తారు. అంటే ఇక్కడ హితం అనేది ప్రధానంగా ఉన్నదన్నమాట. ఇష్టము కంటే కూడా హితం అనేది ముఖ్యము అనేది ఇక్కడ రాముడి యొక్క ఉద్దేశ్యము. అందుకనే నేను చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా నీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నీకు హితాన్ని చేకూర్చేవి. హితబుద్ధ్యా విధీయతే, నీకు పూర్తిగా హితాన్ని చేకూర్చాలి, మంచిని చేకూర్చాలనే ఉద్దేశ్యంతో, నిన్ను కష్టపెట్టకూడదనే ఉద్దేశ్యంతో నేను ఈ విధంగా చెబుతున్నాను అని. వనం సదా సుఖం నజానామి, అసలు వనంలో సుఖం ఉంటుంది అని చెప్పి నేను ఎక్కడా వినలేదే. వనంలో హాయిగా గడపచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి నేను ఎప్పుడు వినలేదే. సదా దుఃఖం ఏవా, ఎల్లప్పుడూ వనంలో దుఃఖమే కలుగుతుంది. నువ్వేదో భ్రమపడుతున్నావు, వనంలో విహరించవచ్చు అని చెప్పి. అది మన అయోధ్యానగరంలో ఉండే ఉద్యానవనంలాగా ఉండదు, అది దట్టమైనటువంటి అడవి, కాలు మోపి నడవటానికి కూడా కష్టమైనటువంటి అడవి. ఆ అడవిలో సుఖం ఉంటుంది అని నేను ఎప్పుడూ వినలేదు, ఎప్పుడు కష్టమే కలుగుతుంది అని చెప్పి నాకు కూడా తెలుసు. కావున అంతటి కష్టాన్ని నీవు భరించలేవు సీత, నేను నీ హితం కోసమే నీకు తెలియజేస్తున్నాను. కావున సదా దుఃఖం ఏవా, ఆ అడవి అనేది ఎప్పుడూ కూడా దుఃఖాన్నే కలుగజేస్తుంది, అక్కడ సుఖం అనేది కలగదు. కావున నీవు సుఖంగా సుఖం వనే నివత్స్యామిని ఏదైతే మాట అన్నావో ఆ మాట అది
నువ్వు ఆలోచన లేకుండా చెప్పినటువంటి మాట. పైగా ఏమన్నది ఆమె, నేను వనంలో కష్టపడుతూ నీతో నియమంగా ఉండటం కాదు, నియమములను వాటు సుఖం వనే నివస్యామి, సుఖంగా వనంలో నేను ఉంటాను, ఆనందంగా ఉంటాను వనంలో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ అసలు సుఖమనేదే వనంలో ఉండదు. అసలు లేనటువంటి ఆ సుఖాన్ని నీవెలా పొందగలుగుతావు అని రాముడు సీతాదేవికి ఈ విధంగా చెబుతూ, గిరి నిర్జర సంభూత గిరికందరవాసినాం సింహానాం నినదా దుఃఖ శ్రోతుం దుఃఖమతో వనం. ఇంకా అంటున్నాడు, సీతాదేవి అన్నది కదా, స్వామి ఆ అడవిలో ప్రవహించేటటువంటి నదులలో జలకాలు ఆడతాను, ఆ అడవిలో ప్రవహించేటటువంటి నదీ తీరములలో విహరిస్తాను, ప్రతిరోజు కూడా అక్కడే చక్కగా స్నానం చేస్తాను నేను అని చెప్పి అన్నది కదా, ఆనందంగా ఉంటాను అని చెప్పి అదే విషయాన్ని చెబుతున్నాడు. అలాగే అనేకమైనటువంటి జంతువులు ఉంటాయి అడవిలో, వాటినన్నింటినీ కూడా చూస్తూ నేను ఆనందిస్తాను. ఎప్పుడు నేను వనంలో ఉండేటటువంటి ఆటవిక జంతువుల్ని చూడలేదు, వాటినన్నింటినీ చూసి ఆనందిస్తాను అని చెప్పి సీతాదేవి అన్నది కదా. దానికి సమాధానం చెబుతున్నాడు రామచంద్రమూర్తి, సెలయేరులో స్నానం చేయటం అంటే సామాన్యం అనుకుంటున్నావా? అదేదో అంతఃపురం దగ్గర ఉన్నటువంటి కొలనులో స్నానం చేయటం లాంటిది అనుకుంటున్నావా? కాదు కాదు అంటూ గిరినిర్జర సంభూతా, పర్వతముల నుండి జాలువారుతూ అమితమైనటువంటి వేగంతో వస్తున్నటువంటి ఆ సెలయేరులు ఏవైతే ఉన్నాయో, ఆ సెలయేరులు చేసేటటువంటి సంభూతాహ నినదాహ ధ్వనులు, ఆ ధ్వనులే వినడానికి చాలా భయంకరంగా ఉంటాయి. అసలు ఆ శబ్దం వింటేనే భయం పుడుతూ ఉంటే ఆ శబ్దాన్ని చేసేటటువంటి సెలయేరులోకి వెళ్ళి నువ్వు స్నానం ఎక్కడ చేస్తావు? పైగా అవి పర్వతముల మీద నుంచి పడుతూ ఇంత వేగమనే తెలియకుండా దిగిన వెంటనే కొట్టుకుపోయేంతటి వేగంతో ప్రవహిస్తూ ఉంటాయి. కావున అక్కడ నుంచోటానికే ఆ సెలయేరులో అవకాశం అనేది ఉండదు. అటువంటిది నీవు దిగి స్నానం చేస్తావా? అసలు దిగే విషయం పక్కన పెట్టు, ఆ సెలయేరు అలాగ పర్వతం మీద నుంచి ప్రవహిస్తూ ఉంటే హోరు చేస్తూ ఉంటుంది, ఘోష పెడుతూ ఉంటుంది. ఆ ఘోషను వినేటప్పటికీ, ఆ ప్రవాహ వేగాన్ని చూచేటప్పటికీ భయం వేస్తుంది. అలా చూడటానికే భయంకరంగా ఉండే సెలయేరులలో నీవు ప్రతిరోజు స్నానం చేస్తావా అని అంటున్నాడు. అందుకని గిరినిర్జర సంభూతా, పర్వతముల నుండి ప్రవహిస్తున్నటువంటి సెలయేరులు ఏవైతే ఉన్నాయో ఆ సెలయేరుల నుండి వచ్చే నినదాహ ధ్వనులు, అలాగే ఆ జలపాతముల నుండి వచ్చేటటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి మరింతగా పెరిగి భయాన్ని కలిగిస్తాయి. అంతేకాదు గిరికందర వాసినాం సింహానాం నినదాహ, గిరికందర వాసినాం, కందరము అంటే గుహలు. కావున ఆ పర్వతములలో ఉండే గుహలలో ఉండే సింహములు ఏవైతే ఉన్నాయో ఆ సింహముల యొక్క గర్జనలు అవి మరింత గట్టిగా వినిపిస్తాయి. ఎందుకు అంటే సాధారణంగా బహిప్రదేశంలో సింహాలు గనక గర్జించినట్లయితే ఆ సింహాల యొక్క గర్జన ఒకసారి వినిపిస్తుంది. కానీ ఆ పర్వతముల యొక్క గుహలలో చేసే సింహముల యొక్క ధ్వని ప్రతిధ్వనించి ఒక్కసారి కాదు, ఒక్కసారి అవి గర్జిస్తే అవి అనేక పర్యాయములు అనేక సార్లు వినిపిస్తూ ఉంటాయి. అసలు సింహము యొక్క గర్జన ఒక్కసారి వింటేనే భయం పుడితే ఆ పర్వతముల యొక్క గుహలలోంచి ఆ సింహముల యొక్క గర్జన ప్రతిధ్వనించి అనేక పర్యాయములు అనేక సార్లు వినిపిస్తూ ఉంటుంది. అది విన్న వెంటనే గుండె జల్లుమంటుంది తప్ప ఆ కూత వినంగానే ఏదో నెమలి అరిచినట్లుగానో కోయిల కూసినట్లుగానో మరింతగా వినాలి అని అనిపించదు. నీవు కోయిల కూతలు ఉంటాయి అని అనుకుంటున్నావు, అది ఎప్పుడైనా కొయ్యవచ్చేమో కానీ ఈ సింహముల యొక్క గర్జనలు మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి, మాటి మాటికి వినిపిస్తాయి. ఒక్కసారి గర్జిస్తే ఆ పర్వతముల యొక్క గుహ నుండి అనేక పర్యాయములు వినిపిస్తూ ఉంటాయి. అవి వింటేనే గుండె జల్లుమంటుంది. అందుకనే గిరికందర వాసినాం సింహానాం నినదాహ శ్రోతుం దుఃఖాహ, అసలు వినడానికే కష్టంగాను భయంకరంగాను అవి ఉంటూ ఉంటాయి. కావున ఆ పర్వతముల నుండి ప్రవహించేటటువంటి జలములలో వేగంగా ప్రవహించే జలముల యొక్క ఆ ధ్వనిని వింటూ నీవు కనీసం ప్రవేశించలేవు, స్నానం చేసే అవకాశం ఎక్కడున్నది? ఒకవేళ దిగినా సరే అది చాలా అపాయకరమైనటువంటిది. అంతే కదా, నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య అని అన్నారు.
సాధారణంగా గ్రామముల వద్ద ఉన్నటువంటి నదులనే విశ్వసించకూడదు. ఎందుకు అంటే నది నిన్న ఏ విధంగా ఉన్నదో ఈరోజు అదే విధంగా ఉంటుంది అనే నమ్మకము లేదు. కావున నదుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. మరి అటువంటిది పర్వతముల నుండి కూడా మితిమీరినటువంటి వేగంతో ప్రవహిస్తున్నటువంటి ఆ సెలయేళ్ళు, అవి చేస్తున్నటువంటి ధ్వని, వాటి యొక్క ప్రవాహ వేగము, వీటిని చూస్తేనే భయం వేస్తుంది కదా. అంతేకాదు ఆ పర్వతముల యొక్క గుహ నుండి గర్జిస్తూ ఆ పర్వతముల గుహలో ప్రతిధ్వనిస్తున్నటువంటి సింహముల యొక్క ఆ ధ్వని గుండెలలో గుబులు పుట్టిస్తుంది కదా. అటువంటి ఆ ధ్వనులను నీవు వింటూ ఉండలేవు. అతః వనం దుఃఖం. మరి ఇంత భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. కావుననే వనం అనేది దుఃఖ కారణము, కష్టమును కలిగిస్తుంది, అపాయములకు నిలయమైనటువంటిది, నీవు రావటానికి యోగ్యమైనటువంటిది కాదు వనము. కావున సీత, నీవు ఈ అయోధ్యానగరంలోనే ఉండు. ఇందువలనే నేను నిన్ను వనానికి రావద్దంటున్నాను. ఇన్ని కష్టములు ఉన్నాయి అని చెప్పి అంటూ క్రీడమానాశ్చ విశ్రబ్ధా మత్తా శూన్యే మహామృగా దృష్ట్వా సమభివర్తంతే సీతే దుఃఖమతో వనం. ఇంకా మరి అడవిలో ఉన్నటువంటి సాధు జంతువులని వీటినన్నింటినీ కూడా వీక్షిస్తాను అని అంటున్నది కదా. ఇక్కడ రామచంద్రమూర్తి సాధు జంతువుల యొక్క లక్షణములు కూడా కొన్ని సందర్భములలో ఎలా ఉంటాయి అనే విశేషాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఆ విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అనన్య భావాం అనురక్త చేతసం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితాం నయస్వ మాం సాధు కురుష్వ యాచనాం నతే మయాతః కురుతా భవిష్యతి తథా బ్రువాణామపి ధర్మవత్సలః న చ స్మ సీతాం నృవరో నినీషతి ఉవాచ చైనాం బహుసన్నివర్తనే వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి తథా బ్రువాణామపి ధర్మవత్సలః న చ స్మ సీతాం నృవరో నినీషతి ఉవాచ చైనాం బహుసన్నివర్తనే వనే నివాసస్య చ దుఃఖితాం ప్రతి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తవింశః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టావింశః సర్గః స ఏవం బ్రువతీం సీతాం ధర్మజ్ఞః ధర్మవత్సలః ననేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాని చింతయన్ సాంత్వయిత్వా పునస్తాం తు బాష్పదూషిత లోచనాం బాష్పదూషిత లోచనాం నివర్తనార్థే ధర్మాత్మా వాక్యమేతత్ ఉవాచః సీతే మహాకులీనాం
महाकुलीनासी महाकुलीनासी धर्मे च निरता सदा इहाचरा स्वधर्मं त्वं मायथा मनसः सुखं सीते यथा त्वां वक्ष्यामि तथा कार्यं त्वया बले वने हि बहवो दोषाः वदतः तान् निबोध मे सीते विमुच्यतामेषां वनवासकृता मतिः बहुदोषं हि कान्तारं वनम् इत्यभिधीयते हितबुद्ध्या खलु वचः मयैतत् अभिधीयते सदा सुखं न जानामि दुःखमेव सदा वनं गिरिनिर्झरा सम्भूताः गिरिनिर्झर सम्भूताः गिरिकन्दरा वासिनां सिंहानां निनदा दुःखाः श्रोतुं दुःखमतो वनं क्रीडमानाश्च विस्रब्धाः मत्ताः शून्ये महामृगाः दृष्ट्वा समभिवर्तन्ते सीते दुःखमतो वनं इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टाविंशे सर्गे अष्टश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిస్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైనికేయః. విపులతరయశః కేతుః
आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.